కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం అక్కడ నా కాబోయే పేరే పడిపోయినట్టుంది. కాసేపు దండ పెడతాను వదిలేండి బాబోయ్. రావుతే దెబ్బలేమని తగిలాయా? జాగ్రత్త, ఇట్రా ఇట్రా లేకు. కాన్సన్ట్రేషన్ అంతా ఆట మీద పెట్టేస్తే అలాగా. టైంకి పాపం బెదరున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బలు తగిలేసి ఉండే. థ్యాంక్స్ బెదరు. అన్నో గేమ్ షో చివరిలో అందరూ డాన్స్ చేసిన మాదిరిగా మనం కూడా డాన్స్ చేద్దాం అన్నా. బాబు కుడివైపున్న పోర్ని కిడ్నాప్ చేయాలి. కుడివైపున్న పోర్ని కిడ్నాప్ చేయాలన్నప్పుడు ఎడమ వైపున్న పోరెందుకు? పోనీరా పోనీ. రాములోడు వచ్చినాడు రో, నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి బట్టి లాగినాడు రో, నందసదీయ నింగికెక్కు పెట్టినాడు రో, బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు, బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు, విలవిలమలు వెల్లు విరిచి జనకరాజు అల్లుడాయరో. రామదండులాగా అందరొక్కటవుదామా. డోంట్ మూవ్. గన్ అనుకున్నావా? లేదు, పెన్ అనుకుంటా ఉండాలా. గన్ను కూడా ఉంది, కానీ ఈ సీన్ అవసరం లేదని వాడలేదు. సంక్రాంతి పండక్కి దసరా వేషం వేసిన మాదిరిగా ఉండవా? యోసం నువ్వా? ఖమోష్. సర్కార్, ద గ్రేట్ కిడ్నాపర్ సర్కార్. ఎవరు పంపించిన కిడ్నాపర్ అనుకుంటున్నా? సర్కార్ మీద సెటైర్ లేస్తే లైఫ్ కి రిటైర్మెంటే. సారు సర్కార్ సారు.
నేను చెప్పేది ఏంటంటే అలాగేనండి, మీరు గౌతమ్కి అమ్మ తరఫున తాత అవుతారు అంతే కదా? కాదు 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 పోనీ నాన్న తరఫున తాత అవుతారు అంతే కదా? అంతేకాదు, నేను గౌతమ్కే తాతను కాదు, నీకు కూడా తాతనే. నాకు కూడా తాత అవుతారా? అంటే మీరు గాంధీ తాత అందరికి తాత అవుతారు అంతే కదా? అయ్యా మీకు నమస్కారం. ఆగు. మీ డిమాండ్స్ ఏంటి? నీ కిడ్నాప్. ఓకే చేసుకోండి. ఏ క్యారే భయ్, కిడ్నాప్ అంటే భయపడతారు, కానీ నువ్వు కోఆపరేట్ చేస్తున్నావు. అంటే అది ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడమో నాకు ఇష్టం ఉండదు, అందుకే కష్టమైనా సరే కోఆపరేషన్ చేస్తారు. ఐ లైక్ యువర్ కోఆపరేషన్, కానీ ఇప్పుడు కిడ్నాప్ చేయటం లేదు. ఇది రిక్కీ. రెక్కినా అంటే సినిమాకి ముందు టీజర్ రిలీజ్ చేసినట్టు మేము ఎవరినైనా కిడ్నాప్ చేసే ముందు ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అని ఒక రిక్కీ నిర్వహిస్తాం. ఈ టీజర్ రెక్కిలు ఎందుకు లేపా? ఎట్టా వచ్చారు కదా, తీసుకుపోండి. నా నహి, మా స్కీములు మాకుంటాయి, మార్చం. నిశ్చితార్థానికి ఇంకా ఎంత టైం ఉంది? ఇంకా గంటన్నర ఉండదే. సరే, అర్ధ గంట ముందు వచ్చి కిడ్నాప్ చేస్తాం. తప్పకుండా వస్తారు కదా? చూస్తావుగా. ఓకే బాయ్. ఓకే బాయ్, తొందరగా రండి. ఇదిగో ఒక్క నిమిషం, ఇలా రండి. ఏమండి, బుద్ధి తక్కువై ఎప్పుడో సీన్ స్టార్టింగ్ లో మీరు ఏ వర్షం గౌతమ్ తాత అవుతారని అడిగారు. అదేగా నేను చేసిన తప్పు. నాకెందుకు సార్ ఏదో ఓవర్ యాక్షన్ కాకపోతే. మరొక్కసారి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే అడగండి సార్. మీరు తాత సార్, కన్ఫర్మ్ ఫిక్స్ అంతే. కుర్ర సన్నాసి నాకే చెప్తాడా? క్లారిటీ కావాలట, క్లారిటీ. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు, నిలబడకు నిదురనకు, అది తెలిసే వరకు. నీకు దూరం కావాలని, నీ జ్ఞాపకాల్ని మర్చిపోవాలని చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ కొత్త జ్ఞాపకాలు నా మనసుని ఇంకా ఇంకా తాకుతూనే ఉన్నాయి. రేవతి, చెప్పండి అత్తయ్య. చూడమ్మా రేవతి, నువ్వు వాణ్ణి ఎంతగా ఇష్టపడుండావో, ఎంతగా ప్రేమించుండావో నాకు తెలుసు. కానీ ఇప్పటికే నువ్వు వాడిని ఇష్టపడుతూ ఉండావని, నీ గుండెల్లో వాడి మీద ప్రేమ ఇంకా ఉండాదని ఇందాకే నాకు అర్థమై ఉండదు. సచ్చా అదేం లేదత్తయ్య. ఏ క్షణమైతే నా వేలుకి దొరికిన ఉంగరాన్ని లైఫ్గా తీసుకున్నాడో, ఏ క్షణమైతే మా మధ్య ఫ్రెండ్షిప్ తప్ప ప్రేమ లేదని చెప్పాడో, ఆ క్షణమే అన్నీ మర్చిపోయాను.
ఆ మాట ఇటు తిరిగి చెప్పు. చూడమ్మా, నీకు అమ్మ లాంటిదాన్ని. బిడ్డ అబద్ధం చెప్తా ఉంటే తల్లి తెలుసుకోలేదా చెప్పు. చూడమ్మా, ప్రేమించట్లేదని చెప్పినంత తేలిక కాదు ప్రేమను దాచటం. ఎందుకో తెలుసా, వాడిని నువ్వెంతగా ఇష్టపడతా ఉండావో ఇందాక నుంచి దాస్తా ఉండ నీ కన్నీళ్లే చెప్తా ఉండయి. ఎందుకమ్మా మనసులో ఇంత ఇష్టాన్ని పెట్టుకుని సంపుకుంటా ఉండావు? నచ్చిన వాడు దూరమైతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అనిపించటం లేదా నీకు? ఈ ఇంట్లో 2 శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అయినా మా మొహంలో వెలుగు లేదు, మా పెదాల మీద చిరునవ్వు లేదు. అసలు కొన్ని దినాలుగా మీ అందరితో మేము సంతోషంగా ఉండింది లేదు. ఎందుకో నీకు తెలుసు. వాడి వల్ల జరిగిన పొరపాటుని సరిదిద్దుకోలేకపోతా ఉండావని మేమే ఇంత బాధపడతా ఉంటే, ప్రేమకు దూరమైన నువ్వు ఇంకెంత బాధపడతా ఉంటావో నేను అర్థం చేసుకోగలను. చూడమ్మా, పుస్తకం విలువ చదివేదాకా తెలీదు. అట్నే ప్రేమంటే ఏంటో ప్రేమించేవాణ్ణి పోగొట్టుకునేదాకా తెలీదు. అందుకే పోగొట్టుకున్నాక బాధపడేదానికన్నా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడేది చాలా అవసరం. అర్థం చేసుకో. ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది మీ అబ్బాయి అత్తయ్య. అలాగే మీరు ఇదంతా చెప్పాల్సింది కూడా నాకు కాదు, మీ అబ్బాయికి. చెప్పి చెప్పి నాకు కూడా విసుగొచ్చింది. అయినా చెప్పడం అనవసరం అన్న చిరాకు కూడా ఉంది. అయినా అతను కరెక్ట్గా ఉన్నాడు, మనమే కరెక్ట్గా లేవు. నేను అతన్ని ఇష్టపడ్డానే కానీ అతను నన్ను ఇష్టపడలేదుగా. మరి అతన్ని తప్పు పట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రేమ ఇష్టం అనేవి మనసులోంచి పుట్టాలే కానీ బలవంతంగా కాదు. ఇప్పుడు మీరు గౌతమ్ని ఫోర్స్ చేయడం కూడా అనవసరం. ఏం చేస్తావమ్మా, పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కాదుగా. ఓయమ్మో, ఇట్టా చూస్తే తమన్నా. ఓయమ్మో, ఇట్టా చూస్తే తమంతా. ఓయమ్మో, ఈ సైడ్ నుంచి చూస్తే అచ్చు విలియానానే. ఓయమ్మో, ఓయమ్మో, ఇట్టా చూస్తే అనుష్కనే రా సామి. ఓయమ్మో, మనలో ఒకే తూరి ఎంతమంది హీరోయిన్లు ఉంటారా? ఉంటారు. ఎందుకుంటారు? మందేమన్నా మామూలు అందమా ఏంటి? నీకేందమ్మి బంగారానివి, అన్ని నా పోలికలే. ఎంతసేపు పడిన ఆనందాన్ని కాసేపు కూడా ఉండలేదు కదా నువ్వు. ఐశ్వర్య అనుకుంటా ఉంటే కడుపులో చేస్తుంటావు కదా.
మోహన్ వాడిని చూస్తా ఉంటే మతి పోతా ఉండదయ్యా. వాడి ప్రవర్తన ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతా ఉండదు తెలుసునా. ఇప్పటిదాకా నిశ్చితార్థం అన్న ప్రతి తూరి ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకున్నాడు. ఇప్పుడు మాత్రం ఎంతో ఇష్టం ఉన్నవాడు మాదిరి చాలా శ్రద్ధగా నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ దగ్గరుండి చేయిస్తా ఉన్నాడు. యో వీడిని గమ్ముని నమ్మేదానికి లేదు. వీడి హడావుడి చూస్తా ఉంటే ఈ తూరు కూడా ఖచ్చితంగా ఏదో ప్లాన్ లో ఉండాడేమో అనిపిస్తా ఉండాలి. ఉండాడేమో కాదు శారదా, ఖచ్చితంగా ఉండే ఉంటాడు. లేకపోతే ఒకే తూరి మార్పు వచ్చేదానికి వాడేమన్నా అశోకుడా బుద్ధుడా? వీడు చేసే పనుల వల్ల ఏ క్షణంలో ఏం జరుగుతా ఉండదో అన్న భయం తప్ప మనశ్శాంతి లేకుండా పోతా ఉంది. రేవతికి ఉంగరం తొడిగి సీమలో అందరి ముందు పరువు తీశాడు. ఆ విషయం లక్ష్మీనారాయణ గారికి తెలిస్తే పరిస్థితి ఏందిరా దేవుడా అని ఇప్పటికే భయపడి చేస్తా ఉన్నాం. ఆ టెన్షన్తో చేస్తా ఉంటే మళ్ళీ కొత్తగా ఏం తలనొప్పి తెస్తాడో ఏందోనని ఈ టెన్షన్ ఒకటి. తల పగిలిపోతా ఉంది శారదా. యో ఈ తూరు లక్ష్మీనారాయణ అన్నోళ్ళు కూడా ఇంట్లోనే ఉండారు. వాడు చేసే పిచ్చి పనుల వల్ల పొరపాటున ఆ ఉంగరం విషయం గానీ బయటపడినాదనుకో అందరం అవమానంతో సావాల్సి ఉంటది. అదే కదా శారదా నా భయం కూడా. యో ఇట్టా భయపడితే కూర్చుండేది కాదు. పోయి వాడి సంగతి ఏంటో తెలుసుకుని వద్దాం. నడు. ఓయమ్మా, అమ్మా నాయన ఇద్దరు ఒకే తూరి నా మీదకి దండయాత్రకు బయలుదేరుతున్నారు కదరా. ఇప్పుడు ఏం తెలుసా పరిస్థితి? ఎందుకురా ఇంకా నన్ను అనుమానిస్తూ ఉంటారా? యుద్ధంలో లక్షల మంది రక్తాన్ని చూసి అశోకుడు మారాడంటే నమ్ముంటారా? భోగభాగ్యాలు అనుభవించిన బుద్ధుడికే బోధు చెట్టు కింద జ్ఞానోదయం అయిందంటే నమ్ముంటారా? మరి నేను మారున్నానంటే ఎందుకురా? ఎందుకు నమ్మడం లేదా? అమ్మ నాయనకి నా వల్ల మనశ్శాంతి లేకుండా పోయింటదని అనిపించుండదురా. నా వల్ల వాళ్ళు చాలా బాధపడతా ఉంటారని కూడా అనిపించింది. అందుకే వాళ్ళని బాధ పెట్టేది ఇష్టం లేక ఈ తూరి గమ్మున నిస్తార్థానికి ప్రిపేర్ అయి ఉండనా. అవునరా, అమెరికా పోయేది నా కలే. కానీ అమ్మ నాయన కంటే అమెరికా ముఖ్యం కాదనిపించుండదురా. అంతేకాదురా, నేను ఆ పిల్లని చేసుకోకపోతే మా అక్క మాతో రక్త సంబంధం తెచ్చుకోపోతానంట ఉండదురా. అందుకే అందుకే రక్త సంబంధానికి తల ఉంచి నా కళని చంపుకుంటా ఉంటాను రా, చంపుకుంటా ఉంటాను. నేను మళ్ళీ చేస్తాను రా. నువ్వు ఫోన్ పెట్టారా? నేను మళ్ళీ చేస్తాను రా. నాయనో ఏంది మీరు ఎప్పుడు వచ్చున్నారా? రండి రండి, లోపలికి రండి. ఓయమ్మా, ఏంది ఈ మాదిరిగా చూస్తూ ఉండరా? కొంపదీసి మ్యాన్ యాక్టింగ్ మీద కోర్టుగా వస్తూ ఉండదు. ఏంది నాయనో, ఏంది అట్టా చూస్తూ ఉండరా? ఏరా, ఇదంతా నిజమేనా? ఏంది నాయనా? ఫోన్ లో విషయం. ఒకతూరు నేను మారానని చెప్పగానే నమ్మేదానికే నేనేమన్నా అశోకున్నా బుద్ధున్నా కాదు, మీ ప్రబుద్ధున్నే. అమ్మో నాయనో, నేను మారానని ఇప్పటికిప్పుడు మిమ్మల్ని నమ్మించేదానికే నా దగ్గర సాక్ష్యాలు లేవా. కానీ ఇవాళ కాకపోతే రేపైనా సరే మీ బిడ్డను మీరు నమ్ముతారా? నాయనో, వీలైతే నమ్మండి, లేదంటే శిక్షించండి. కానీ మీ బిడ్డ మారాడని గుర్తించండి అమ్మా, గుర్తించండి.